హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అనమాట. సో మ్యాటర్ ఏందో తెలుసుకునే ముందు తెలుసు కదా, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అని చెప్పాం కదా. సో ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయ్యాయో అవి డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉన్నాయి. కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఆ అప్లికేషన్లో ఉన్న అడ్రస్ ఆధారంగానే ఎక్కడెక్కడైతే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఆ నియర్ బై ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండ్లు ఇస్తారంట. సో అందులో పేదలు ఉండొచ్చు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఎక్కడెక్కడైతే కట్టి ఉన్న ఇండ్లు ఉన్నాయో డబల్ బెడ్రూమ్ ఇండ్లు, వాటికి నియర్ బై ఉన్న వాళ్ళకే ఇస్తారు. అంతకన్నా దూరంగా ఉన్న వాళ్ళు పేదలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండలేరు కదా. సో దానివల్ల దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందంట. సో క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 5 కిలోమీటర్ల పరిధిలోని అర్హులైన వారికి తొలి ప్రాధాన్యం. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక. హౌసింగ్ బోర్డ్ ఎండి గౌతమ్. అర్థమైంది కదా, అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఎక్కడైతే ఉన్నాయో వాటికి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి మాత్రమే మొదటి ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అది కూడా మంత్ ఎండింగ్ లోపల అయితే జరుగుతుందనమాట ఎంపిక, లబ్ధిదారుల ఎంపిక. సో ఇక్కడ సొంతింటి కలను సహకారం చేసుకునే క్రమంలో పేదలు తమ ఉపాధిని, సామాజిక జీవనాన్ని కోల్పోకుండా ఇకపై లబ్ధిదారులకు ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతానికి గరిష్టంగా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గృహ సముదాయాల్లోనే ఇండ్లు కేటాయిస్తున్నట్లు హౌసింగ్ బోర్డ్ ఎండి విపి గౌతమ్ వెల్లడించారు. శనివారం ఆయన సాక్షితో ప్రత్యక్షంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే. సాధారణంగా గృహ నిర్మాణ పథకాల కింద ఇండ్లను కేటాయించి లబ్ధిదారులను సుదూర ప్రాంతాలకు తరలించడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సమస్య కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో అధికంగా ఉన్నట్లు గుర్తించాం. గతంలో ఉన్నట్లు కాకుండా లబ్ధిదారులను దూర ప్రాంతాలకు తరలించే పరిస్థితిని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేశాం. లబ్ధిదారుల ఎంపికలో ఆయా గృహ సముదాయాలకు సమీపంలో నివాసం ఉన్న వారికే తొలి ప్రాధాన్యం ఇస్తాం. జీవో నెంబర్ 33 మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో నిర్మాణాలు కొనసాగుతున్న సుమారు 25,619 గృహాలను యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అర్థమైందిగా, క్లియర్గా నియర్ బై ఉన్న పేదలకు మాత్రమే ఆ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. దూరంగా వచ్చి ఉండడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోతారని. సో ఇదంతా ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందంటే ఈ నెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇండ్లు కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేస్తాం. డబుల్ బెడ్రూమ్లో గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి మౌలిక సదుపాయాలతో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జూన్ నాటికి కనీసం 10,000 ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. వీటికి కాంట్రాక్టర్ రాక ఇప్పుడు వాళ్ళు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది కదా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కంప్లీట్ చేసే పని. అప్పుడే చెప్పాను నేను, సెప్టెంబర్ లోపల కంప్లీట్గా ఇచ్చేస్తారు. ఆ లోపల ఇప్పుడు జూన్ నాటికైతే 10,000 ఇళ్ళని అయితే ఇచ్చేటట్టుగా వాళ్ళు ఏమైతే పెట్టుకున్నారు. సో దానికి సంబంధించిన ప్రణాళిక ఏ నెలలో ఏం చేయాలనేది కూడా మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ మహానగర్ పరిధిలో మురికివాడల స్థానంలో సుమారు 25,000 గృహాలను గరిష్టంగా G+5, G+10 వరకు భవన సదుపాయాలను నిర్మించి మెరుగైన నివాస సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించాం. ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంతాల్లోనే అత్యాధునిక భవనాలను నిర్మిస్తాం. అలాగే దశాబ్దాల క్రితం నిర్మించిన శిథిలావస్థలో ఉన్న EWS వాంబే గృహాల స్థానంలో కూడా కొత్త భవనాలను నిర్మించి అక్కడి నివాసితులకు మెరుగైన గృహాలను అందిస్తాం. సో క్లియర్ కదా ఇది. సో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా వచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటున్నారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇండ్లు తీసుకొని, ఎవరైతే రెంట్కి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇల్లు తీసుకొని ఎవరైతే ఆ నియర్ బై ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందంట. అది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పథకం అసలు ఉద్దేశం పేదలకు సొంత గూడు కల్పించడం కాబట్టి దానిని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అండ్ ప్రభుత్వం కేటాయించిన ఇండ్లలో లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నట్టు తేలితే ఆ కేటాయింపులను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా చోట్ల లబ్ధిదారులు తమకు వచ్చిన ఇండ్లను ఇతరులకు అద్దెకి ఇవ్వడం లేదా
అమ్ముకోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సో అర్థమైంది కదా, అక్కడ ఉండని వాళ్ళ ఇల్లు తీసుకొని కూడా ఆ నియర్ బై ఎవరైతే చుట్టుపక్కల ఉండి అప్లికేషన్ పెట్టుకొని ఉండి వాళ్ళు పేదలై ఉంటారో సో వాళ్ళకైతే ఆ ఇండ్లు కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఏంటి, అనర్హులు లేదా అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే వారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందుకున్న తర్వాత అందులో పేర్కొన్న సమయంలోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో వారి ఇంటి కేటాయింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తుంది. రద్దు చేసిన ఇండ్లను వెయిటింగ్ లిస్టులో ఉన్న ఇతర అర్హులైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. భవిష్యత్తులో అక్రమాలను నివారించడానికి లబ్ధిదారుల వేలి ముద్రలు లేదా ఆధార్ ఆధారిత తనిఖీలు చేపట్టే ఆలోచనలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయం వల్ల నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని, రాజకీయ నాయకుల సిఫారసుతో లేదా అక్రమ మార్గాల్లో ఇండ్లను పొందిన వారికి చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఇది మ్యాటర్. ఓవరాల్గా ఏంటి, మార్చి 31 నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఎవరికైతే అక్రమంగా ఇండ్లు వచ్చాయో రెంట్కి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. అండ్ 5 కిలోమీటర్ల సమీపంలో ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో దానికి సమీపంలో ఉండి అప్లికేషన్ పెట్టుకొని ఉండి పేదలై ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదొకటి. అండ్ జూన్ నాటికి 10,000 ఇండ్లు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెప్టెంబర్ నాటికి మొత్తం ఇండ్ల డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.